అందరికీ నమస్కారమండి. పేరు పేరున ధన్యవాదాలు. ఆన్ టైమ్ గ్రో విత్ కినారా వర్క్‌షాప్‌కి జాయిన్ అయినందుకు. సో, ప్రతి నెల ఎలాగా గ్రో విత్ కినారా వర్క్‌షాప్ అనేది చేస్తామో, ఈ నెల కూడా మరొక్కసారి ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాము. ఈరోజు మనము ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసి మీ ఎంఎస్ఎంఈ బిజినెస్‌ని ఎలా బూస్ట్ చేయొచ్చు. సో, మెయిన్‌లీ ఇందులో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే, అది మనకెందుకు యూజ్ అవుతుంది? ఇన్‌స్టాగ్రామ్ ద్వారాగా స్మాల్ స్కేల్ బిజినెస్‌ని ఎలా గ్రో చేసుకోవచ్చు? దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఇది బిజినెస్ అకౌంట్‌గా ఎలా మార్చాలి? అది ఎలా అనేది ఒకసారి చూద్దాము. ప్లస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫీచర్స్ అనేది చూద్దాం ఒకసారి. దాని తర్వాత టిప్స్ అనేది మనము డిస్కస్ చేద్దాం. మీకు ఈ విషయం తెలుసా? ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేసి చాలా బిజినెస్ ఓనర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని షోకేస్ చేస్తూ, వాళ్ళ బిజినెస్‌ని చాలా బూస్టింగ్ అనేది చేస్తున్నారనమాట వరల్డ్ వైడ్‌గా. సో, మెయిన్‌గా మనలాంటి ఎంఎస్ఎంఈ ఓనర్స్‌కి ఇన్‌స్టాగ్రామ్ అనేది ఎలా యూజ్ అవుతుంది చూద్దాం ఫస్టు. మెయిన్‌లీ ఏంటంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ అనేది ఉంటుందనమాట. సో, ఎవరైనా మీ బిజినెస్‌ని చూడొచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎందుకంటే అందులో మనం ఇమేజెస్ అప్‌లోడ్ చేస్తాం కాబట్టి, వీడియోస్ ఉంటాయి. వీడియోస్ అండ్ రీల్స్‌ని కన్వర్ట్ చేసి కూడా మనం చూపిస్తూ ఉంటామనమాట. సెకండ్ ఏంటంటే ప్రొడక్ట్‌ని షోకేస్ చేసుకోవచ్చు. బై చాన్స్ మీరేదన్నా స్పేర్ పార్ట్స్ ప్రొడక్ట్ కానీ, లేదంటే లూబ్రికెంట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్ కానీ, లేదంటే టెక్స్‌టైల్ రిలేటెడ్ ప్రొడక్ట్ కానీ, మీరు ఇందులో క్లియర్‌గా షోకేస్ చేసి ప్రమోషనల్ అనేది చేసుకోవచ్చనమాట. దానివల్ల ఇది యూజ్ అవుతుంది. దాని తర్వాత థర్డ్ పాయింట్ మెయిన్‌లీ అండ్ ఇంపార్టెంట్‌లీ ఏంటంటే, చాలా వరకు ఇన్‌స్టాగ్రామ్ అనేది చాలా మంది యంగ్‌స్టర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఒక హై ఎంగేజ్‌మెంట్ అనేది ఉంటుందనమాట. ఎంగేజ్ ఆడియన్స్ అనేది ఉంటారనమాట. ఎవరైనా ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని చూసి లైక్ కూడా చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ఇలాగ ఉంటుందనమాట. అందుకోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మెయిన్‌లీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది ఉంటాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. మోస్ట్‌లీ మీకు తెలిసే ఉంటుంది. సో, అది మనలాంటి బిజినెసెస్‌కి ఎలా యూజ్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. మెయిన్‌లీ ఇక్కడ ఫీచర్స్ చూసుకుంటే గనక లైక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఉంటుంది, ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఉంటుంది. దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అనేది ఉంటుందనమాట. అది కొంచెం, కొంచెం డీప్‌గా మనం వెళ్ళామంటే కాంటెంట్ టైప్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అంటే ఏంటి? లైక్ ఫోటోస్ గాని, వీడియోస్ గాని ఆహ్, షేర్ చేస్తూ ఉండొచ్చనమాట. పర్మనెంట్‌లీ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మనం షేర్ చేసిన ఫోటో, వీడియో గాని పర్మనెంట్‌గా ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్ వచ్చేసి అప్ టు 90 సెకండ్స్ వరకు ఉంటాయి. లైక్ షార్ట్‌గా ఓకేనా? లైక్ ఫన్ వీడియో రిలేటెడ్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అంటే టెంపరవరీగా ఉంటుందన్నమాట. మాక్సిమం 24 అవర్స్ వరకు ఉంటుంది. విజిబిలిటీ చూస్తే గనక ఇది ప్రొఫైల్‌లో గ్రిడ్ ప్రొఫైల్ లాగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క ఇమేజ్ కానీ, వీడియో గానీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో విజిబిలిటీ గ్రిడ్ ఫార్మాటింగ్ ద్వారాగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ వచ్చేసి రీల్ ట్యాబ్ లేదా అండ్ ఫీడ్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ విజిబిలిటీ ఉంటుంది. స్టోరీ వచ్చేసి లైక్ టాప్ సర్కిల్స్ అనేది ఉంటాయి కదా! మన ప్రొఫైల్ పిక్చర్ అక్కడ కనిపిస్తాయన్నమాట. అట్లా దానిపైన క్లిక్ చేసామంటే స్టోరీ అనేది కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ. డ్యూరేషన్ ఒకసారి చూద్దాం. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కొచ్చేసి మనం ఎప్పుడైతే డిలీట్ చేస్తామో అప్పటి వరకు ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అనేది అక్కడే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కూడా సేమ్ అన్నమాట. ఫరెవర్‌గా అక్కడే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వచ్చేసి ఓన్లీ ఫర్ 24 అవర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. పర్పస్ అనేది చూద్దామండి. మెయిన్ ఇంపార్టెంట్ పర్పస్ ఏంటి? ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, రీల్ స్టోరీ పర్పస్ ఏంటి? మెయిన్‌లీ ఇక్కడ పర్పస్ మనం చూసుకుంటే గనక, మన ప్రొడక్ట్స్ కానీ, మన బిజినెస్‌కి రిలేటెడ్ ఇమేజెస్, ఫోటోస్ ఉంటాయి కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఎవరైనా చూసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ ఏమన్నా ఉంటే గనక, వాళ్ళు వెతికినప్పుడు మన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అనేది కనిపిస్తాయి. అదే రీల్ ఉంటే గనక వాళ్ళు ఎంగేజింగ్ చేసుకోవడం కోసం లైక్ షేర్ చేయడం కోసం, లేదంటే కమెంట్ చేయడం కోసం ఈ ప్రొడక్ట్ నాకి కావాలి అన్నట్టుగా. లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరన్నా కావాలంటే వాళ్ళకి షేర్ చేయడం ఇలా అనేది యూజ్ అవుతుంది ఇన్‌స్టాగ్రామ్ రీల్. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వచ్చేసి మాక్సిమం లైక్ బిహైండ్ ద స్టోరీ అంటాం కదా! అన్నట్టులాగా ఒక అనౌన్స్‌మెంట్ గాని ఓకేనా? అలాగా. ఏదన్నా కొత్త ప్రొడక్ట్స్ ఉంటే గనక ఈ కొత్త ప్రొడక్ట్స్ అనేది మనం మన షాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అలా చెప్పేలాగా ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ యూజ్ అనమాట ఇన్‌స్టాగ్రామ్ వల్ల. సో, ఇప్పుడొక బేసిక్ అండి. ఇన్‌స్టాగ్రామ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? డౌన్‌లోడ్ చేసి దాన్ని ప్రొఫెషనల్ అకౌంట్ లేదంటే బిజినెస్ అకౌంట్‌గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో, ముందుగా ఏంటంటే మీ దగ్గరున్న మొబైల్‌లో ప్లే స్టోర్ లేదంటే యాపిల్ స్టోర్‌కెళ్ళేసి ఇన్‌స్టాగ్రామ్ అని సెర్చ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ అని సెర్చ్ చేసిన వెంటనే మీకక్కడ డిస్‌ప్లే అయిపోతుంది.
ఇన్‌స్టాల్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే, నార్మల్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైలు మనం బేసిక్‌లీ సెటప్ చేసుకోవాల్సుంటుంది. వన్స్ మనం నార్మల్ ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌లోడ్ చేసి సెటప్ చేసుకున్న తర్వాత, దాన్ని మనం బిజినెస్ ప్రొఫైల్ లేదంటే ప్రొఫెషనల్ అకౌంట్‌గా కన్వర్ట్ చేసుకోవాల్సుంటుంది. సో, వన్స్ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, పక్కనే మీకు ఓపెన్ అని కనిపిస్తుంది గదా! దానిపైన క్లిక్ చేసేసి, క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే గనక, లాగిన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ పైన కూడా మీరు క్లిక్ చేసి, ప్రొఫెషనల్ అకౌంట్‌కి కూడా మార్చుకోవచ్చు. సో, ఇక్కడ వన్స్ మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత, మీ యూజర్ నేమ్ దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సుంటుంది. మీ యూజర్ నేమ్ అంటే ఏంటి? మీ బిజినెస్ పేరు. ఓకేనా? మీ బిజినెస్ పేరు ఎంటర్ చేసి, పాస్వర్డ్ సెట్ చేసి, నెక్స్ట్ దానిపైన క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ మీరు యూజర్ నేమ్ అనేది ఇవ్వాల్సుంటుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ జస్ట్ ఒక పాయింట్ టు రిమెంబర్ అండి. ఇది ఒక స్మాల్ టిప్ అనుకోండి. ఇక్కడ యూజర్ నేమ్ ఏంటంటే, మీ బిజినెస్ పేరు ఏదైతే ఉందో, సేమ్ అదే పేరు మీ యూజర్ నేమ్ గూడా ఉంటే, మనకి కొంచెం బెటర్ అనమాట. ఓకేనా? 2 సేమ్ ఉంటాయి. మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్. వన్స్ మనం మన ప్రొఫైల్ పేరు, దాని తర్వాత యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత, ఇక్కడ మన మెయిల్ ఐడీ లేదంటే మన ఫోను నంబర్ ద్వారాగా ఈ డీటెయిల్స్ లేదంటే ఈ సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సుంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ నేను ఈమెయిల్ ఐడీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి నేను నెక్స్ట్ దాని పైన క్లిక్ చేస్తున్నా. వన్స్ నేను మెయిల్ ఐడీ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత, సేమ్ మెయిల్ ఐడీకి నాకు వెరిఫికేషన్ కోడ్ అనేదొస్తుంది. ఆ కోడ్ అనేది నేనిక్కడ ఎంటర్ జేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకొక మెసేజ్ వచ్చిందనమాట. ఓకేనా? నాకున్న మెయిల్ ఐడీలో ఈ ఆహ్, ఐడీ అనేది వచ్చిందనమాట. 6 డిజిట్ ఐడీ అనేది నాకి కన్ఫర్మేషన్ కోడ్ అనేదొచ్చింది. ఆ 6 డిజిట్ కోడ్ అనేది అక్కడ నేను టైప్ చేసి వెరిఫై చేసుకుంటాను. వన్స్ నేను ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూస్తున్నారా? ఇక్కడ నాకొచ్చేసి ఫైండ్ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ టు ఫాలో అని కనిపిస్తుందనమాట. మీకెవరితో అయినా లైక్ ఫ్రెండ్స్ అవ్వాలనుకుంటే మీరు ఫైండ్ ఫ్రెండ్ పైన క్లిక్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను ప్రస్తుతానికి స్కిప్ పైన క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడేంటంటే మన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నేము, దాని తర్వాత ప్రొఫైల్ నేమ్ ఇచ్చాము. మెయిల్ ఐడీలో ఉన్న 6 డిజిట్ కోడ్ అనేది కన్ఫర్మేషన్ చేసుకున్నాము. ఇప్పుడేంటంటే మన ప్రొఫైల్ ఫోటో అనేది యాడ్ చేయాల్సుంది. ఇక్కడ మీరు యాడ్ ఎ ఫోటో అని కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా! ఇంపోర్ట్ ఫ్రమ్ ఫేస్‌బుక్, టేక్ ఫోటో లేదంటే చూస్ ఫ్రమ్ లైబ్రరీ అని చెప్పేసి ఉందనమాట. సో, ఇక్కడ లైబ్రరీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నా. సో, వన్స్ నేను ఆ ఆప్షన్ పైన క్లిక్ చేశానంటే, అది నన్ను డైరెక్ట్‌లీ నా దగ్గరున్న గ్యాలరీకి తీసుకెళ్తుంది. అందులో ఉన్న ఫోటోస్, మన బిజినెస్‌కి రిలేటెడ్ లోగో గాని, నేనిక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ లోగో లేదంటే, ఆ పర్టిక్యులర్ బిజినెస్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, ఇప్పటి వరకు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మన ఇన్‌స్టాగ్రామ్ అనేది సెటప్ చేసుకున్నాము. ఇప్పుడేంటంటే, మన దగ్గరున్న ఇన్‌స్టాగ్రామ్ పర్సనల్ అకౌంట్‌ని ప్రొఫెషనల్ అకౌంట్ లాగా మార్చబోతున్నాం. సో, అది ఎలాగో చూద్దాం రండి. సో, వన్స్ మన పర్సనల్ అకౌంట్ సెటప్ అయిపోయిన తర్వాత, కింద మీరు చూసుకోవచ్చు. లైక్ ఇన్‌స్టాగ్రామ్ టువర్డ్స్ రైట్ సైడ్ అక్కడ ప్రొఫైల్ ఏదైతే కనిపిస్తుంది గదా! ఆ ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఉంది కదా పేజ్. ఒక స్మాల్ ఇమేజ్ మీకు చూపిస్తున్నాము. అలాగైతే ఓపెన్ అవుతుంది మీకు. వన్స్ మీకలాగా ఓపెన్ అయిన తర్వాత, జస్ట్ ఒకసారి చూసుకోండి. ఓకేనా? మీ పేరేముంది? ఓకేనా? దాని తర్వాత బై ఎనీ చాన్స్ మీ దగ్గర వెబ్‌సైట్ ఉంటే గనక, ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ లింక్ అనేది మీరిక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? దానికి సంబంధించిన బయో, మీ బిజినెస్‌కి సంబంధించిన ఏదన్నా షార్ట్ బయో బిజినెస్‌కి రిలేటెడ్. ఎందుకంటే ఎవరైనా మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూసినప్పుడు, మీ బిజినెస్ ఏ దానికి రిలేటెడ్ ఉందో వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి ఈ బయో అనేది ఎంటర్ చేసుకోవాల్సుంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడ చూసామంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసిన తరువాత ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది గదా! ఆ ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. వన్స్ మనం ఈ పేరు, మన వెబ్‌సైటు ఓకేనా? దాని తర్వాత బయో అన్నీ ఎంటర్ చేసిన తర్వాత డన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. టాప్ రైట్ సైడ్‌లో టిక్ మార్క్ కనిపిస్తుంది కదా! దానిపైన. వన్స్ అదయిపోయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా! యెల్లో కలర్‌లో మేము మార్క్ చేసాము. దానిపైన మీరు క్లిక్ చేయాల్సుంటుంది.
సో, నెక్స్ట్ స్టెప్ చూసారంటే కాంటాక్ట్ ఆప్షన్స్ అన్నమాట. మీ దగ్గరున్న వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనేది మనం లింక్ చేస్తున్నామన్నట్టు. ఎందుకంటే ఇదొక స్మాల్ టిప్ లాగానండి. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా పొటెన్షియల్ కస్టమర్సు మీ ఇన్‌స్టాగ్రామ్ చూసినప్పుడు వాళ్ళు మీకి కాంటాక్ట్ చేయడానికి లేదంటే వాట్సాప్ మెసేజ్ పంపించడానికి మీకు ఈజీగా ఉంటుందన్నమాట వాళ్ళకి. అట్లా. ఓకేనా. సో, అక్కడ వాట్సాప్ బిజినెస్ నంబర్ అని ఉంది గదా! అక్కడ మీ నంబర్ అనేది ఎంటర్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ మీ బిజినెస్ నంబర్ ఓకేనా. దాన్ని మీరు ఎంటర్ చేయండి. లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అకౌంట్ ఉంటే గనక దానిపైన మీరు సెండ్ ఎ కోడ్ అనేది దానిపైన క్లిక్ చేసుకోవాల్సుంటుందనమాట. ఓకేనా. అది ఆ పర్టిక్యులర్ ఎగ్జిస్టింగ్ నంబర్ సెలెక్ట్ చేసుకొని సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఉంది గదా! దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. సో, నేను సెండ్ కోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. నాకిక్కడ ఒక 5 డిజిట్ కోడ్ అయితే వచ్చింది. ఆ పర్టిక్యులర్ 5 డిజిట్ కోడ్ అనేది నేనిక్కడ ఎంటర్ చేస్తున్నాను. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనేది మొబైల్ నంబర్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నేను కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తానండి. ఓకేనా. సో, వన్ ఆఫ్ ద స్టెప్ అనేది కంప్లీటెడ్. ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు, వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోయాయన్నమాట. ఓకేనా. సో, నెక్స్ట్ అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే నా బిజినెస్ పేజ్ ఏదైతే ఉందో ఇన్‌స్టాగ్రామ్‌ది దాన్ని ప్రొఫెషనల్ అకౌంట్‌గా మారుస్తున్నాను కాబట్టి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మన బిజినెస్ ఏ టైప్, ఎలాంటి కేటగరీ కిందకొస్తుంది. లైక్ బ్లాగర్ రిలేటెడ్, లేదంటే క్లోతింగ్ రిలేటెడ్, లేదంటే డిజిటల్ క్రియేటర్, లేదంటే ఆంత్రప్రెన్యూర్. ఇందులో ఏదైతే కరెక్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుందో మీ బిజినెస్ రిలేటెడ్, ఆ ఆప్షన్ పైన మీరు సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా క్లోతింగ్ బ్రాండ్ అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే అక్కడ డిస్‌ప్లే ఆన్ ప్రొఫైల్ అని గూడా ఆప్షన్ మనకి కనిపిస్తుంది గదా! ఆ ఆప్షన్ పైన గూడా నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి సేవ్ జేస్తున్నాననమాట. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజొచ్చేసి చూస్ బిజినెస్ అండ్ క్లిక్ నెక్స్ట్. సో, ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా. బిజినెస్ లేదంటే క్రియేటర్. సో, మీరు ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాల్సుంటుంది. సో, మనము స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్ కాబట్టి బిజినెస్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సుంటుంది. అదైన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేస్తాను. దానికన్నా ముందు ఏమన్నా డీటెయిల్స్ ఉన్నా కూడా ఆ డీటెయిల్స్ మొత్తం ఫుల్‌ఫిల్ చేసుకోవాల్సుంటుందనమాట. దాని తర్వాత నేను నెక్స్ట్ అనే దాని పైన క్లిక్ చేస్తాను. సో, ఈ పర్టిక్యులర్ స్లైడ్‌లో ఏంటంటే మన బిజినెస్ అడ్రెస్ అనేది ఎంటర్ చేసుకోవాల్సుంటుంది. ఎంటర్ చేసుకొని డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో, ఇక్కడ ఎనేబుల్ ఆప్షన్ అనే ఒక మెయిన్ ఫీచర్ ఉందండి. ఓకేనా. మెయిన్‌లీ ఇక్కడ మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మన మెయిల్ ఐడీ గావచ్చు, లేదంటే మన మొబైల్ నంబర్ గావచ్చు, లేదంటే మన అడ్రెస్ గావచ్చు. ఈ 3 థింగ్స్ ఓకేనా. డిస్‌ప్లే చేయాలా? వద్దా? అని ఒక ఎనేబుల్ ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఓకే అంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, మేమేం రికమెండ్ చేస్తామంటే ఎనేబుల్ అనేది ఉండాలన్నమాట. సో దట్ ఎవరైనా కస్టమర్స్ బిజినెస్ దగ్గరికి వచ్చి ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే మీకు అట్‌లీస్ట్ కాల్ చేయొచ్చు వాళ్ళు. వన్స్ మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. వన్స్ మీరు ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా. కాంటాక్ట్ ఆప్షన్ అనే స్లైడ్ మీకు కనిపిస్తుంది గదా! ఇక్కడ లెఫ్ట్ సైడ్ యారో కనిపిస్తుంది. దాని పైన మీరు క్లిక్ చేశారంటే మీ మెయిన్ పేజ్‌కొచ్చేయొచ్చనమాట. ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్‌కి మనం వెళ్ళాం గదా! ఆ పర్టిక్యులర్ ఆప్షన్‌కి మీరొచ్చేయొచ్చు. అక్కడ పైన రైట్ సైడ్‌లో టిక్ మార్క్ ఉంది బ్లూ కలర్. దానిపైన మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. మీరు ఏదైతే వన్ బై వన్ డీటెయిల్స్ ఓకేనా. మీ బిజినెస్ పేరు గాని, మీ బిజినెస్ కేటగరీ, బయో, అడ్రెస్ ఈ మొత్తం డీటెయిల్స్ అనేది ఇలా అయితే కనిపిస్తాయన్నమాట. సో, ఇలాగా ఎవరన్నా కస్టమర్ గాని, నేనైనా గూడా మీ బిజినెస్‌ని సెర్చ్ చేసినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఇలాగే కనిపిస్తుంది. ఓకేనా. మనం ముందుకెళ్ళే కన్నా ముందు బై ఎనీ చాన్స్ అండి మీకేమన్నా డౌట్స్, ఏవన్నా క్వెషన్స్ ఉంటే గనక ఖచ్చితంగా చాట్ బాక్స్‌లో తెలపండి. ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను మీకది ఆన్సర్ జేస్తాను. లేదంటే మీరు జస్ట్ ఒక నోట్‌బుక్‌లో నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు నన్నడగొచ్చు. అప్పుడు నేను మీకి ఆన్సర్ జేస్తాననమాట. మెయిన్‌లీ ఇక్కడండి లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న మెయిన్ ఫీచర్స్, ఆ పర్టిక్యులర్ ఫీచర్స్ అనేది ఎస్పెషల్లీ మనలాంటి స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్‌కి ఎలా యూజ్ అయితాయో ఒకసారి చూద్దాం. సో, 6 ప్రైమ్ ఫీచర్స్ అండి ఇన్‌స్టాగ్రామ్‌లో.
ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే పోస్ట్. ఓకేనా? మన ఫోటోస్ ఓకేనా? బిజినెస్‌కి సంబంధించిన ఫోటోస్, వీడియోస్, కరోజిల్ ఓకేనా? ఇవన్నీ మన ప్రొఫైల్‌లో పర్మనెంట్‌గా ఉంటాయి. రీల్స్ చూసుకున్నారంటే లైక్ షార్ట్ వీడియోస్ అండి. ఒక 60 సెకండ్స్ టు ఒక లెస్ థాన్ ఒక 3 మినిట్స్ లాగా అనుకోండి. ఈ పర్టిక్యులర్ రీల్స్ అనేది షార్ట్ రీల్స్ అవి పెట్టుకోవచ్చు. సో దట్ ఎంగేజింగ్ వీడియోస్ లేదంటే మ్యూజిక్, ఎఫెక్ట్స్ కానీ యూజ్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు ఇన్‌స్టాగ్రామ్‌ని. ఇది ఒక ప్రైమ్ ఫీచర్ అన్నమాట. లైవ్ అనే ఆప్షన్ వచ్చేసి బ్రాడ్‌కాస్ట్ అండి. ఓకేనా? ఇది లైవ్ ఉంటుందన్నమాట. రియల్ టైమ్ కనెక్ట్ మన ఆడియన్స్‌ని చేసుకోవచ్చు ఇన్‌స్టంట్‌గా. ఫోర్త్ ఫీచర్ ఏంటంటే యాడ్స్ అండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మనము చేసిన ఈ పర్టిక్యులర్ రీల్ గాని, వీడియో, పోస్ట్ వీటిని మనం బూస్ట్ చేసుకోవచ్చు. బేసికల్లీ యాడ్స్ అనేది రన్ జేసుకోవచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే స్టోరీ హైలైట్స్ అండి. ఓకేనా? ఇక్కడ ఒక బెస్ట్ స్టోరీ లేదంటే హైయెస్ట్ వ్యూ రీల్ గాని, హైయెస్ట్ లైక్డ్ ఫోటో గాని అలాంటివేమన్నా ఉంటే మన బిజినెస్‌కి సంబంధించినవి అవి మీరు హైలైట్‌గా పెట్టుకోవచ్చనమాట మీ స్టోరీలో. దాని తర్వాత స్టోరీ అండి. మెయిన్ ద స్టోరీ. అందులో మీరు చూసుకోవచ్చు ఏంటంటే ఒక అనౌన్స్‌మెంట్ లాగా జేసుకోవచ్చు. ఎందుకంటే ఇది టెంపరవరీ అప్‌డేట్ కోసమే ఉంటుందనమాట. వితిన్ 24 అవర్స్ లోపల లాస్ట్ టైమ్ నేను చెప్పినట్టుగా 24 అవర్స్ లోపల అది వానిష్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనము డిస్కస్ చేసిన ఫీచర్స్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో, మెయిన్‌లీ అండి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? ఓకేనా? ఒకసారి చూద్దాం. సో, వన్స్ మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కెళ్లారంటే, మీ ప్రొఫైల్‌లో పైన రైట్ సైడ్ ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ పక్కన మీకొక స్క్రీన్‌షాట్ కనిపిస్తుంది గదా! రీల్, పోస్ట్, స్టోరీ అక్కడ పోస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు పోస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే, డైరెక్ట్‌లీ మిమ్మల్ని గ్యాలరీకి తీసుకెళ్తుందనమాట. సో, మీ గ్యాలరీలో ఉన్న మీ బిజినెస్‌కి సంబంధించిన ఫోటోస్. సో, ఇక్కడ టెక్స్‌టైల్ అని నేను బిజినెస్ ఇచ్చాను కాబట్టి, సో, ఇక్కడ షర్ట్ ఓకేనా? లేదంటే షూస్ గాని, లేదంటే దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనే ఇమేజ్ నేనిక్కడ పెట్టుకుంటున్నాను. ప్లస్ బై ఎనీ చాన్స్ మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ కొంచెం ఎడిట్ చేసుకోవాలి. కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. కొంచెం డార్క్‌గా కనిపించాలి. లేదంటే కొంచెం బ్లర్‌గా ఉంది ఇమేజు. దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అనేది ఉంటాయన్నమాట. మీరు అప్‌లోడ్ చేస్తున్న ఫోటో ఎలాగైతే మంచిగుంటుందో, అలాగా మీరు ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? వన్స్ అదయిన తర్వాత మీరు డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు ఫోటో పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేసిన తర్వాత క్యాప్షన్స్ అనేది యాడ్ చేసుకోవాల్సుంటుందండి. క్యాప్షన్స్ అంటే ఏంటి? మీ బిజినెస్‌కి సంబంధించిన ప్రొడక్ట్ ఏదైతే ఫోటో మీరు సెలెక్ట్ చేశారు గదా! ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో, షర్ట్ సైజ్ ఎంతుంటుంది? కలర్, టెక్స్చర్, ఏ లొకేషన్ నుంకొచ్చింది? ఓకేనా? మెయిన్‌లీ ఇది ఎందుకు యూజ్ అవుతుంది? సో, ఎక్సెట్రా, ఎక్సెట్రా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు పెట్టి, కాస్త వరకు హ్యాష్‌ట్యాగ్స్ అనేది యూజ్ చేసి, బిజినెస్‌కి సంబంధించి, మీ ప్రొడక్ట్‌కి సంబంధించి హ్యాష్‌ట్యాగ్ యూజ్ చేసి, పైన రైట్ సైడ్ బ్లూ కలర్ టిక్ మార్క్ కనిపిస్తుంది గదా! దానిపైన మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. సో, సేమ్ పాయింట్‌లో అండి లైక్ హౌ టు క్రియేట్ పోస్ట్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. దానిపైనే జస్ట్ ఒక స్మాల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకిస్తున్నామనమాట. మెయిన్‌లీ ఇక్కడేంటంటే, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. ఓకేనా? ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ గాని, లేదంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ప్రొడక్ట్ అన్నమాట. మీ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేదుండాలి. దాని తర్వాత సీటీఏ. సీటీఏ అంటే ఏంటి? కాల్ టు యాక్షన్. సో, కాల్ టు యాక్షన్ అంటే ఇది మెయిన్‌లీ ఎవరైతే ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని చూస్తున్నారో వాళ్ళకొక ఐ క్యాచింగ్ లాగా అనేది లాగా ఉండాలన్నమాట. ఓకేనా? లైక్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాము మీరు చూడొచ్చు. షాప్ నౌ అండ్ స్టార్ట్ క్రియేటింగ్ ద హోమ్ యూ హావ్ ఆల్వేస్ వాంటెడ్ అనేలాగా ఒక స్మాల్ సీటీఏ లాగా ఇచ్చామన్నమాట. ఓకేనా? మీరు చూసుకోవచ్చు. ప్లస్ రిలేటెడ్ హ్యాష్‌ట్యాగ్స్ అన్నమాట. ఓకేనా? లైక్ హ్యాష్ అండ్ హ్యాష్ అండ్ డెకోర్ గోల్స్, హ్యాష్ అండ్ క్రాఫ్ట్ విత్ లవ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
సో, జస్ట్ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఇవి. జస్ట్ ఒక టిప్స్ లాగా అనుకోండి. సో, ఇక్కడ మనం ఏదన్నా కీవర్డ్ యాడ్ చేస్తున్నప్పుడు దానికి ముందు హ్యాష్‌ట్యాగ్ అనేది పెట్టాల్సుంటుందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఎమోజిస్ అండి. స్మైలింగ్ ఎమోజి, రాకెట్ ఎమోజి, బల్బ్ ఎమోజి ఎక్సెట్రా, ఎక్సెట్రా అవైలబుల్‌గా ఉంటాయి. అవి మీరిక్కడ యూజ్ చేసుకోవచ్చు. మూడవదేంటంటే ట్యాగ్స్ అనమాట. సో, మీరు మీరు ఎవరికన్నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ట్యాగ్ చేయాలి అంటే అనేది మీరు ఆప్షన్ ఉంటుందనమాట. మీరు క్లిక్ చేసి వాళ్ళ అకౌంట్ పేరేస్తే గనక ట్యాగ్ అయిపోతుంది. సో, ఇప్పుడు మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఒక ఫోటో అనేది పోస్ట్ చేశారనుకుందాం. వన్స్ మీరు పోస్ట్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుందండి. ఎనీ పర్టిక్యులర్ కస్టమరు ఓపెన్ చేస్తారు కదా! ఇలాగైతే కనిపిస్తుంది. టువర్డ్స్ రైట్ సైడ్ మీరు చూసుకున్నారంటే మీ పర్టిక్యులర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కెళ్తే గ్రిడ్ ఫార్మాట్‌లో కనిపిస్తుందనమాట. మీరు చూసుకోవచ్చు. సో, ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఎలా చేయాలో చూసామనమాట. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వీడియో లైక్ ఎ రీల్ ఓకేనా? ఆ రీల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఒక్కసారి చూద్దాం. బట్ మనం ముందుకెళ్ళే కన్నా ముందండి బై ఎనీ చాన్స్ మీకేమన్నా క్వెషన్స్, ఏమన్నా డౌట్ ఏమన్నా ఉంటే గనక చాట్ బాక్స్‌లో మాకు తెలపండి. ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా? సో, మరొక్కసారండి మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పైన రైట్ సైడ్ ప్లస్ అనే ఆప్షన్ ఉంది గదా! దాని పైన క్లిక్ చేయండి. సో, అక్కడ ప్లస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే, కింద మీకి గ్రే కలర్‌లో ఓకేనా? గ్రే బాక్స్‌లో ఈ ఇన్ఫర్మేషన్ కనిపిస్తాయి. పోస్ట్, స్టోరీ, రీల్. అక్కడ రీల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సుంటుంది. వన్స్ మీరు రీల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ పర్టిక్యులర్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో, మళ్ళీ ఇంకొకసారి కింద లెఫ్ట్ సైడ్‌లో ఒక చిన్న బాక్స్ అనేది కనిపిస్తుంది గదా! లెఫ్ట్ సైడ్ ఒక ఐకాన్ లాగా ఉంది గదా! దానిపైన క్లిక్ చేయండి. సో, బేసికల్లీ అదేంటంటే లైక్ మీ ఆహ్, గ్యాలరీ అన్నమాట. ఓకేనా? సో, దానికి సంబంధించిన గ్యాలరీలో మీకు సంబంధించిన వీడియో ఏదైతే పోస్ట్ చేయాలని అనుకుంటున్నారో, ఆ పర్టిక్యులర్ వీడియో పైన క్లిక్ చేయండి. సో, అనుకుందాం ఒక 5 మినిట్స్ వీడియో ఉంది. లేదంటే 3 మినిట్స్ లేదంటే 1 మినిట్ వీడియో ఉంది. ఏ బిట్ మీకు కావాలి ఓకేనా? అది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చిక్కడ. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఒక రీల్ సైజ్‌లో ఒక వీడియో అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసాము. ఓకేనా? బై చాన్స్ మీరు అడిషనల్‌గా ఏదన్నా ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్‌లో యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గదా! దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని అది గ్యాలరీకి తీసుకెళ్తుంది. అక్కడ ఇంకా మళ్ళీ మీరొక ఫోటో లేదంటే వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు యాడ్ చేయడానికి. సో, వన్స్ మీరు వీడియో సెలెక్షన్ చేసిన తర్వాత అక్కడ పైన మీకి ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది గదండీ! ఆడియో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెవెరల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఫర్ యూ, ట్రెండింగ్, ఒరిజినల్ ఆడియో లేదంటే సేవ్డ్ ఆడియోస్. అందులో ట్రెండింగ్ ఏదైతే ఉందో అది పర్టిక్యులర్‌గా మీరు సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మీరు చేస్తున్న ఆ పర్టిక్యులర్ వీడియో ఏదైతే ఉందో చాలా వరకు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీరు అకార్డింగ్‌లీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇవేవి కాదు అంటే సెర్చ్ ఆప్షన్ గూడా ఉందన్నమాట. సెర్చ్ మీరు చూసి ఏదైతే సాంగ్ మీకు కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. వన్స్ మీరు మ్యూజిక్ లేదంటే సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఏ పర్టిక్యులర్ బిట్ అనేది కావాలి ఆ పర్టిక్యులర్ మ్యూజిక్‌లో. అదిక్కడ మీరు ఆహ్, సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. లైక్ డ్రాగ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత పోస్ట్‌లో మనం ఎలాగైతే డీటెయిల్స్ లైక్ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసామో, సేమ్ అలాగే ఈ పర్టిక్యులర్ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవాల్సుంటుందనమాట. క్యాప్షన్స్ అని గూడా అంటారు. డిస్క్రిప్షన్ లేదంటే క్యాప్షన్ అని గూడా మీరనొచ్చు. అదంతా అయిన తర్వాత కింద మీరు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది గదా! ఆల్సో షేర్ టు ఫీడ్ ఈ ఆప్షన్ గూడా మీరు ఎనేబుల్ చేసుకోవాల్సుంటుంది. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గదా! షేర్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇప్పుడు బేసికల్లీ మనం ఏం జూసాము ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్స్. ఫస్ట్ ఏంటంటే పోస్ట్ అండి. పోస్ట్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా చేయాలి? సెకండ్ ఏం జూసాము, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ ఎలా క్రియేట్ చేసి, మ్యూజిక్ యాడ్ జేసి షేర్ జేయాలి అది జూసాం. ఇప్పుడు స్టోరీ అనే ఒక ఫీచర్ ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో. అది గూడా ఒక ప్రైమ్ ఆహ్, ఫీచర్ అన్నమాట.
ఇది మనకి ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో, మరొక్కసారండి మళ్ళీ మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. పైన రైట్ సైడ్‌లో ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత కింద గ్రే బాక్స్‌లో స్టోరీ అనే ఆప్షన్ కనిపిస్తుందనమాట. దానిపైన మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. సో, వన్స్ మీరు స్టోరీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే, ఇక్కడ మీరు చూడొచ్చండి. మీ గ్యాలరీ అనేది ఇక్కడ ఓపెన్ అయిందనమాట. ఇక్కడ వీడియో గాని, ఫోటోస్ గాని, మీరు ఏవైతే ఆడియో లేదంటే ఆహ్, ఎనీథింగ్ అండి. మీ బిజినెస్‌కి సంబంధించిన ఫోటోస్, మీ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇలాగైతే కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ లాగా నేనిక్కడ చూపిస్తున్నాను. సో, ఆ పర్టిక్యులర్ ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? వన్స్ సెలక్షన్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? లైక్ ఏదన్నా రాసుకోవచ్చు ఇక్కడ. మెయిన్‌లీ ఏంటంటే లైక్ షాప్ దిస్ ప్రొడక్ట్ ఓకేనా? లేదంటే ద స్టాక్ ఈస్ అవైలబుల్. దాని తర్వాత ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. హోప్ ఐ విన్ విత్ ఇమోజిస్ నేను యూజ్ చేశానండి ఇక్కడ. ఓకేనా? ఇలాగ మీరు టైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఏదన్నా ఒక షార్ట్ నోట్ అనేది పెట్టుకోవచ్చు. సో, ఇవేవి కాదనుకున్నా గూడక పైన రైట్ సైడ్‌లో స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది గదా! ఆ స్టిక్కర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీరు ఈ పర్టిక్యులర్ ఇమేజ్ రైట్ సైడ్‌లో మీకు కనిపిస్తుంది గదా! అదొక ఎగ్జాంపుల్ లాగా పెట్టామన్నమాట. సో, ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ లాగా ఒక వీడియో అనేది చూపిస్తున్నామండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడొక ఎగ్జాంపుల్స్ అనేది మేము మీకిస్తున్నామండి. ఓకేనా? ఒక్కొక్క ప్రొడక్టు, ఒక్కొక్క టైప్ మేము తయారు చేసి ఇక్కడ రెడీగా పెట్టామనమాట. సో, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. మనము ఇమోజిస్ యూజ్ చేసి లేదంటే ఓన్లీ విత్ టైపింగ్ ఓకేనా? దానికి సంబంధించిన సెవరల్ డిఫరెంట్ స్టోరీస్ అనేది మనం యాడ్ చేసి ఇక్కడ పెట్టాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక శాంపిల్స్ లాగా. సో, ఇది చాలా చాలా బేసిక్ అనమాట. స్టోరీ అనేది చాలా బేసిక్. అండ్ జస్ట్ కీప్ ఇన్ నోట్ అండి. ఇది 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అండి లైవ్. లైవ్ అనే ఫీచర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఎలా యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయొచ్చు? దానివల్ల యూజెస్ ఏంటో ఒక్కసారి చూద్దాం. సో, మెయిన్‌లీ ఇక్కడండి ఇంకొకసారి మళ్ళీ మనము ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కెళ్తున్నాము. కింద ప్లస్ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తున్నాము. ఓకేనా? క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గదా! గ్రే కలర్ బాక్స్ అనేది కనిపిస్తుంది గదా! అక్కడ పోస్ట్, స్టోరీ, రీల్, లైవ్. ఇక్కడ లైవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గదా! లైవ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సుంటుంది. సో, వన్స్ మీరు లైవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసారంటే, మీ రైట్ సైడ్‌లో చూసుకోవచ్చు. కెమెరా అనేది ఓపెన్ అయిపోయిందన్నమాట. మీ మొబైల్ కెమెరా ఓపెన్ అయిపోయింది. సో, మీరు లైవ్ అనే వెళ్ళాలి అని అనుకుంటే కింద సర్కిల్ ఆప్షన్ కనిపిస్తుంది గదా! ఆ పర్టిక్యులర్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. మీరు ఎప్పుడైతే లైవ్ వెళ్తున్నారో అది మనం షెడ్యూల్ గూడా జేసుకోవచ్చనమాట. ఓకేనా? మనము డేట్ అనేది సెట్ చేసుకోవచ్చు. టైటిల్ అనేది ఇచ్చుకోవచ్చు మన వీడియోకి. అండ్ మన ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆడియన్స్ అంటే ఏంటి? ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో చూసుకోవచ్చు. మిమ్మల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఆ ఫాలోవర్సా? లేదంటే క్లోజ్ ఫ్రెండ్సా? లేదంటే మన ప్రాక్టీస్ కోసం జేస్తున్నామా? అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఈ డేటు ఈ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే లైవ్ అనేది వెళ్తాం గదా మనము, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మనం కెమెరాని ఫ్రంట్‌లో ఉండేసి మనము మాట్లాడుకోవచ్చనమాట. లైక్ లైవ్ అనేది చేయొచ్చు. సో, బై ఎనీ చాన్స్ అండి ఇప్పటి వరకు మీకేమన్నా డౌట్స్, ఎనీ క్వెషన్ ఉంటే గనక ఖచ్చితంగా చాట్ బాక్స్‌లో తెలపండి. ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేసి ఓకేనా? మన బిజినెస్‌ని బూస్ట్ చేసుకోవడానికి యాడ్స్ అనేది ఎలా రన్ జేయాలో చూద్దాం. సో, యాడ్స్ అనేది కాస్ట్‌కి సంబంధించి కాబట్టి కొంచెం డీప్‌గా ఈ సబ్జెక్ట్‌లో వెళ్దామండి. ఓకేనా? మెయిన్‌లీ ఈ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ద్వారాగా బెనిఫిట్స్ మనలాంటి ఎంఎస్ఎంఈ ఓనర్స్‌కి ఎలాగ బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. మెయిన్‌లీ ఏంటంటే పర్టిక్యులర్ ఆడియన్స్‌ని మనము టార్గెట్ అనేది చేయొచ్చండి. పొటెన్షియల్ కస్టమర్స్, వాళ్ళున్న లొకేషన్, ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా? ఇవన్నీ మనకి తెలిసిపోతాయి కాబట్టి స్పెసిఫిక్ ఆడియన్స్‌ని మనము ఈజీగా టార్గెట్ చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉంటుందండి. ఓకేనా? మన దగ్గరున్న లిమిటెడ్ బడ్జెట్‌తో ఈ యాడ్స్ అనేది రన్ జేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బై ఎనీ చాన్స్ అండి మన దగ్గర వెబ్‌సైట్స్ ఉంది. ఓకేనా? మన దగ్గర వెబ్‌సైట్స్ లేదంటే మనకి లీడ్స్ ఎక్కువ గావాలి. సేల్స్ డైరెక్ట్‌గా అవుతూ ఉండాలన్నా గూడక ఇది ఈజీగా రిజల్ట్స్ అనేది డ్రైవ్ చేయొచ్చు. ఈ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ద్వారాగా.
మన విజిబిలిటీ అనేది బూస్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా? మన బిజినెస్‌కి సంబంధించిన యాక్టివిటీస్ ఓకేనా? దీనికి సంబంధించిన రీల్స్ లేదంటే పిక్చర్స్, ఫోటోస్ ఆ పర్టిక్యులర్ ఏవైతే ఉన్నాయో వాటిని బూస్ట్ చేసుకోవచ్చు. సో థట్ మన విజిబిలిటీ అనేది పెరుగుతుంది. లాస్ట్ ఏంటంటే ఎంగేజింగ్ ఫార్మాట్స్ అండి. సో నేనిప్పుడు చెప్పినట్టుగా దీనికి సంబంధించిన వీడియోస్, విజువల్ ఓకేనా? స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎనీ కస్టమర్ క్యాన్ సీ అస్ అన్నమాట. సో మెయిన్‌లీ మన ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ అయిపోదాము. అక్కడున్న పోస్ట్, రీల్ ఆర్ వీడియో అండి. ఓకేనా? ఏదన్నా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆప్షన్ కనిపిస్తుంది గదా! బూస్ట్ పోస్ట్ అని. దీనిపైన మీరు క్లిక్ చేయాల్సుంటుందన్నమాట. వన్స్ మీరు బూస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి గోల్ అనేది ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సెలెక్ట్ ఎ గోల్ అని. దానిపైన మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. సో, గోల్స్ అనే ఆప్షన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏ ఆప్షన్ ఉంది? మోర్ ప్రొఫైల్ విజిట్స్. ఈ పర్టిక్యులర్ ఆప్షన్‌ని మనం సెలెక్ట్ చేసామంటే, ఈ పర్టిక్యులర్ గోల్‌ని మనం సెలెక్ట్ చేసామంటే, ఎవరైతే మీ ఇన్‌స్టాగ్రామ్‌ని చూస్తున్నారో వాళ్ళు మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ని ఫాలో అవుతారనమాట. అట్లా. ఓకేనా? సెకండ్ ఏంటి? మోస్ట్ వెబ్‌సైట్ విజిటర్స్. మనకొక వెబ్‌సైట్ ఉంది. అందులో డైరెక్ట్‌గా వెళ్ళాలి అంటే, ఆ పర్టిక్యులర్ గోల్ అనేది సెట్ చేసుకోవచ్చు. మోర్ మెసేజెస్. ఓకేనా? అదొక గోల్ అన్నమాట. మనకి ఏదైతే మెసేజెస్ అనేది లైక్ డీఎమ్స్ గాని, ప్రొడక్ట్‌కి సంబంధించిన సేల్ ఎంక్వైరీ గాని ఇలాగ కావాలంటే, మోర్ మెసేజెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సుంటుంది. వన్స్ మీరు క్లియర్‌గా ఈ గోల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత, నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ పర్టిక్యులర్ ఆప్షన్‌లో ఏంటంటే, మన ఆడియన్స్‌ని మనం టార్గెట్ చేయాల్సుంటుంది. ఓకేనా? ఈ పర్టిక్యులర్ రీల్, ఈ పర్టిక్యులర్ ఫోటో ఎవరికి వెళ్ళాలి? ఏ లొకేషన్‌లో ఉన్నారు వాళ్ళు? ఆ పర్టిక్యులర్ ఆడియన్స్‌ని మనం టార్గెట్ చేయాలి. సో, బై చాన్స్ ఆటోమేటిక్‌గానే ఎవరైనా పర్లేదు ఆటోమేటిక్‌లీ వెళ్ళాలి అంటే ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది. దానిపైన మీరు క్లిక్ చేయొచ్చు. సో, ప్రస్తుతానికి నేనైతే క్రియేట్ మై ఓన్ ఆడియన్స్ అని దానిపైన క్లిక్ చేస్తున్నాననమాట. ఓకేనా? ఆ పర్టిక్యులర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అది థర్డ్ పాయింట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వన్స్ ఆ ఆప్షన్ పైన క్లిక్ చేశానంటే నన్ను ఒక స్పెసిఫిక్ స్క్రీన్‌కి తీసుకెళ్తుంది ఇన్‌స్టాగ్రామ్. ఓకేనా? ఇక్కడ మీరు స్పెసిఫిక్‌గా ఆడియన్స్ అనేది మనం సెట్ చేసుకోవాల్సుంటుంది. సో, మెయిన్‌లీ ఏంటి? ఇక్కడ ఆడియన్స్ నేమ్ అనేది పెట్టుకోవాల్సుంటుంది. లొకేషన్ అనేది ఎంటర్ చేసుకోవాల్సుంటుంది. ఓకేనా? వాళ్ళు ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉన్నారు. లైక్ ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ ఎక్సెట్రా. ఆ పర్టిక్యులర్ ఆడియన్స్‌కి ఏజ్ ఎంతుండాలి? 18-25, 25-30, 30-35 ఎక్సెట్రా. ఓకేనా? దాని తర్వాత టార్గెటింగ్ ఎక్స్‌పాన్షన్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సుంటుంది. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆడియన్స్ పేరనేది ఇవ్వాల్సుంటుందనమాట. ఒక టైటిల్ లాగా. ఓకేనా? ఆడియన్స్ పేరు. దాని తర్వాత ఇక్కడ లొకేషన్ అనేది కనిపిస్తుంది గదా! మెన్షన్ యువర్ లొకేషన్. ఓకేనా? ఆ పర్టిక్యులర్ లొకేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సుంటుంది. సో, ఈ పర్టిక్యులర్ పోస్ట్ అనేది ఎంతమందికి వెళ్ళాలి? ఓకేనా? ఎంతమంది ఇంట్రెస్ట్స్ అనేవాళ్ళున్నారు. ఓకేనా? ఇక్కడ నేను సెర్చ్ బార్‌లో ఇంట్రెస్ట్స్ అని పైన టైప్ చేశాననమాట. 7,000,000-8.2 మిలియన్ వరకు ఆడియన్స్ ఇంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. వాళ్ళందరికీ ఇది చూపిస్తుందన్నట్టు ఒక ఎస్టిమేషన్ లాగా మీకిక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో, అలాగే ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో ఒక లిస్ట్ అనేది చూసుకోవచ్చు. నేను ఇంట్రెస్ట్ అని క్లిక్ చేసిన వెంటనే పీసీ, ల్యాప్‌టాప్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. చాలా వరకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ పర్టిక్యులర్ కేటగరీని మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ మెయిన్‌లీ మనము ఏజ్ అండ్ జెండర్ మనము సెలెక్ట్ చేసుకోవాల్సుంటుందన్నమాట. ఓకేనా? ఏజ్ మీరు నేను అప్పుడే చెప్పినట్టుగా 20-25 లేదంటే 35, 50 దీనికి సంబంధించిన మీ బిజినెస్‌కి, ప్రొడక్ట్స్‌కి సంబంధించిన ఏజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత ఎనేబుల్ టార్గెట్ ఆడియన్స్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది గదా! టార్గెట్ ఎక్స్‌పాన్షన్ దానిపైన మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే చెప్పినట్టులాగా. సో, ఇక్కడ మెయిన్‌లీ సెలెక్ట్ టార్గెట్ ఆడియన్స్. మనం ఏదైతే ఆడియన్స్‌ని మనం క్రియేట్ చేసామో, ఆ పర్టిక్యులర్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత బడ్జెట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సుంటుందనమాట. ఓకేనా? లైక్ 100, 200, 300 మన దగ్గర ఎంతవరకు బడ్జెట్ ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. దాని తర్వాత డ్యూరేషన్ అండి.
ఈ పర్టిక్యులర్ యాడ్ అనేది ఎన్ని రోజులు రన్ అవ్వాలి. లైక్ 1 డే, 2 డే, 3 డే అట్లా. ఈ పర్టిక్యులర్ ఆప్షన్‌లో అండి ఇప్పుడు మనం స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసాము. ఈ పర్టిక్యులర్ వీడియో లేదంటే ఫోటోని బూస్ట్ చేయడానికి. బూస్ట్ చేసే కన్నా ముందు ఇలాగ కనిపిస్తుందనమాట. ఓకేనా? అది మీరిక్కడ చూసుకోవచ్చు. ఒక్కసారి మీరు జస్ట్ రివ్యూ చేసుకోండి. అంతా కరెక్ట్‌గున్నాయా? డీటెయిల్స్, ఫోటో, ఆడియన్స్, బడ్జెట్, డ్యూరేషన్ ఎక్సెట్రా. అవన్నీ ఓకే అయిన తరువాతనే బూస్ట్ నౌ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. ఓకేనా? సో, డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయండి. లైక్ మీరు ఎలాగా ఈ పర్టిక్యులర్ బూస్ట్ చేసే ఈ వీడియో లేదంటే ఫోటో ఎలాగా చూడాలి అని అనుకుంటున్నారో, ఆ పర్టిక్యులర్ ప్రివ్యూ లైక్ ఫీడ్‌లో ఎలా కనిపిస్తుంది, స్టోరీలో ఎలా కనిపిస్తుంది, ఓకేనా? లేదంటే ఎక్స్‌ప్లోర్ లేదంటే రీల్స్ పైన ఎలా కనిపిస్తుందో అక్ అక అలాగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. సో, వన్స్ మీరు బూస్ట్ నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ అనేది చేసుకోవాల్సుంటుంది. ఇక్కడ చూడొచ్చు లైక్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తున్నాయి కదా! ఆ పర్టిక్యులర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్డ్ నేమ్, కార్డ్ నంబర్, మంత్, ఇయర్, సీవీవీ నంబర్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఈ పర్టిక్యులర్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, వన్స్ మీరు ఈ కార్డ్ డీటెయిల్స్ సేవ్ చేసిన వెంటనే బూస్ట్ రీల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని పైన మీరు క్లిక్ చేసుకోవాల్సుంటుంది. ఓకేనా? సో, ఇప్పటి వరకు మనము ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేసి ఎలాగైతే బూస్ట్ చేయాలి, ఈ పర్టిక్యులర్ రీల్ లేదంటే వీడియో ఓకేనా? లేదంటే ఈ ఫోటో అనేది మనము చూసామనమాట. ఓకేనా? క్లియర్‌గా మనం చూసాము. సో, ఇంకొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి మన సైడ్ ఇంకా మనలాంటి ఎంఎస్ఎంఈ ఓనర్స్‌కి ఈ ఇన్‌స్టాగ్రామ్ అనేది బెటర్‌గా ఇంకొంచెం బెటర్‌గా ఎలా యూజ్ చేయొచ్చో మనం ఒక టిప్స్ లాగా మేమిక్కడ చెప్తున్నాము. ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ప్రొడక్ట్స్‌ని క్లియర్ ఫోటోస్‌తో షోకేస్ చేసుకోవాల్సుంటుందండి. ఓకేనా? మీ ప్రొడక్ట్, మీ సర్వీసెస్ ఏవైతే ఇస్తున్నారో దానికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఉండాలనమాట. ఒరిజినల్ ప్రైజింగ్ ట్యాగ్స్ అనేది ఉండాలి. లివరేజ్ రీల్స్ లివరేజ్ రీల్స్ అంటే ఏంటి? క్రియేట్ షార్ట్, ఎంగేజింగ్ వీడియోస్ ఓకేనా? ఆ పర్టిక్యులర్ వీడియో క్లారిటీ అనేది మంచిగుండాలనమాట. ఓకేనా? మెయిన్‌లీ మీ ప్రొడక్ట్‌కి సంబంధించిన వీడియో, మీరు చేస్తున్న వర్క్ రిలేటెడ్ వీడియో, కస్టమర్ వీడియోస్, ఈ పర్టిక్యులర్ వీడియోస్ అనేది ఉండాలనమాట. దాని తర్వాత మాక్సిమం లోకల్ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి గదండీ! లైక్ మేడ్ ఇన్ ఇండియా గావచ్చు. మేడ్ ఇన్ ఇండియా లేదంటే హ్యాష్ ట్యాగ్ సపోర్ట్ లోకల్. ఇలాంటి పర్టిక్యులర్ హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంటాయి. అవి మీరు చెక్ చేసి లోకల్ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు యూజ్ చేసుకుంటే, మీ దగ్గరున్న కస్టమర్స్ వాళ్ళకి ఈ మీ పర్టిక్యులర్ రీల్ లేదంటే వీడియో మీ పర్టిక్యులర్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ వాళ్ళకి ఆహ్, కనిపిస్తుందనమాట వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు. దాని తర్వాత ఎంగేజ్ విత్ ఫాలోవర్స్ అండి. ఓకేనా? ఎంగేజ్ విత్ ఫాలోవర్స్ అంటే ఎలాగా? ఎవరన్నా మీకి కమెంట్ చేసుంటారు, డీఎం చేసుంటారు. వాళ్ళకి క్విక్‌గా రిప్లై ఇవ్వడం గాని, వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడం గాని చేయాల్సుంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే పోస్ట్ రెగ్యులర్‌లీ. ఓకేనా? సో, పోస్ట్ రెగ్యులర్‌లీ అంటే అట్‌లీస్ట్ ఎవ్రీ డే కాకపోయినా పొద్దున్న ఒకటి, దాని తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్. సో, అలాగా మీరు పోస్ట్ చేస్తూ ఉంటే గనక ఎంగేజ్‌మెంట్ అనేది చాలాగా అవైలబుల్‌గా ఉంటుందనమాట. అండ్ లాస్ట్ టిప్ ఏంటంటే హైలైట్ కస్టమర్ రివ్యూస్. ఎవరన్నా ఇలాగా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది రాసుంటారు గదా! మీ పర్టిక్యులర్ ఫోటో లేదంటే పోస్ట్ లేదంటే రీల్ పైన కమెంట్ చేసుంటారు గదా! ఐ హాడ్ గుడ్ ఎక్స్‌పీరియన్స్. ద ప్రొడక్ట్ ఈస్ వెరీ నైస్. ఈ పర్టిక్యులర్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఒక టెస్టిమోనియల్స్ తీసుకోవడం గాని, ఒక గుడ్ ఫీడ్‌బ్యాక్ ఓకేనా? షేర్ ఎ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది ఉండాలనమాట. ఓకేనా? సో, ఒక క్విక్ రీక్యాప్ అనేది చేసుకుందామండి. ఓకేనా? ఈ నెల గ్రో విత్ కినారా వర్క్‌షాప్‌లో మనం ఏమేం చూసామంటే, ఇన్‌స్టాగ్రామ్ మనకి ఎలా యూజ్ అవుతుంది? మెయిన్‌లీ మనలాంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్‌కి ఎలాగా యూజ్ అవుతుందనేది మనం చూసాము. మన పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ప్రొఫెషనల్ అకౌంట్ లేదంటే బిజినెస్ అకౌంట్‌గా ఎలాగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి? అది చూసాము. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ఎలా చేయాలి? ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఆ పర్టిక్యులర్ స్టోరీస్‌ని ఎలా షేర్ చేయాలనేది చూసాము. దాని తర్వాత యాడ్స్ అనేది ఎలా రన్ జేయాలి? అది గూడా జూసామనమాట. అండ్ ఓవరాల్ యాప్ ఎఫెక్టివ్‌లీ ఎలాగ యూజ్ చేయొచ్చు? ఓకేనా? అది గూడా మనము ఈ గ్రో విత్ కెనరా వర్క్‌షాప్ ఈ నెల వర్క్‌షాప్‌లో మనము చూసామనమాట.
సో, మోస్ట్‌లీ ఇప్పటి వరకు ఈ నెల గ్రో విత్ కినారా వర్క్‌షాప్‌లో మనం ఏవైతే ఇన్‌స్టాగ్రామ్ అండి చాలా ఈజీ ఒక సింపుల్ టూల్ అన్నమాట. సోషల్ మీడియా టూల్. దీని ద్వారాగా మనలాంటి స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్‌ని ఎలాగా హెల్ప్ అవుతుందో మనం ఈ నెల అయితే చూసామన్నమాట. ఓకేనా? సో, మోస్ట్‌లీ మీ అందరికి అర్థమైంది. ఇది చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. బై ఎనీ చాన్స్ ఎవరైతే యూజ్ చేయలేదో ఇప్పటినింకా మీరు యూజ్ చేశారని భావిస్తున్నానండి. అండ్ ఓవరాల్ సెషన్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకేనా? అండ్ బై ఎనీ చాన్స్ అండి ఇప్పుడు మీకేమన్నా క్వెషన్స్ ఏమన్నా డౌట్ ఉంటే ఇప్పుడు మీరు నన్నడగొచ్చు. నేను మీకే ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ.